డ్రెస్సున్నా ఇది అక్కదిరా అక్కది బెట్ట అది డ్రాయర్ అది నీకు చూపియనా ఈ డ్రెస్ ఇది అసలు ఏముందండి కబోర్డ్ లో నా చొక్కా కొట్టేశారు నా డబ్బులు తప్పేశారు చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎవరు నచ్చైపోతారండి ఇది ఆనిగాడిది అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా హోలీ డ్రెస్ మొత్తం ఖరాబ్ చేసుకున్నావు వైట్ డ్రెస్ ఉండేదాన్ని మొత్తం హోలీ హోలీ వేసేసావు అవును ఏం క్లోజ్ అయిందిరా ఏం క్లోజ్ చేసావు అలా అలా అడ్డు పెట్టి క్లోజ్ అయిందని చెప్తున్నావా సో ఇదనమాట సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో ఇగో మొత్తం చాక్ పీస్లతోటి ఇలా రాసుకుంటూ అంటే కొన్ని డ్రాయింగ్స్ నేను కూడా వేసాను వాళ్ళకి చూపుతామని చెప్పేసి సామాన్లకి బదులు వీళ్ళని పెట్టామన్నమాట మిమ్మల్ని ప్యాకేజ్ పంపించేసేనా ఇచ్చేసేనా గుడ్ విల్ ఇచ్చేస్తాలే ఇచ్చేస్తా మీరు ఎందుకు బజ్జున్నారా ఎందుకు బజ్జున్నారా ట్రంక్ లో బజ్జున్నారా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమదాద్రి వ్లాగ్స్ ఏం వ్లాగ్స్ అమదాద్రి వ్లాగ్స్ కాదు వ్లాగ్స్ చిన్నయ్య ద రియల్ ఎస్టేట్ టైకూన్ yes సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే మా చిన్నప్పుడు దాత్రి బట్టలన్నీ ఆనివి దాత్రివన్నీ ప్యాక్ చేసి ఇద్దామని అంటే తీసేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు చూపిస్తున్నా ఎందుకు ఇవన్నీ బట్టలు ఎందుకు చూపిస్తున్నా అంటే సో చాలా ఇయర్స్ అయింది సో చూసి ఆ చిన్న చిన్న బట్టలు దీనికి కూడా చూసి దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎప్పుడెప్పుడు డ్రెస్సులు కొన్నాను ఏంటి అని చెప్పేసి సో చూద్దాం దీని రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటని చూద్దామా ఆగు అది కాదులే అమ్మో ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద ఆనిగాడుగా చిన్నప్పుడు హలో చూద్దాం నీ డ్రెస్ ఏదిరా ఎంత బాగుందిరా నువ్వు చిన్నప్పుడు వేసుకున్నావు గుర్తుందా అవునమ్మా అరే డ్రాయరా నీ డ్రెస్ ఉందా ఇది అక్కదిరా అక్కది బెట్ట అది డ్రాయర్ అది నీకు చూపియనా ఈ డ్రెస్ ఇది అసలు ఏముందండి కబోర్డ్ లో నా చొక్కా కొట్టేశారు నా డబ్బులు తప్పేశారు చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎవరు నచ్చైపోతారండి ఇది ఫస్ట్ టైం దాత్రికి హాలోవిన్ డ్రెస్ వేసామన్నమాట సో టైగర్ పులి డ్రెస్ వేసాము చూస్తావా పులి ఆనిగాడు పులి చూడు హలో ఎట్లా అంటే టైగర్ ఎలా అంటది చూడు ఇది నీ ఫోటోషూట్ డ్రెస్ నానా బాగుంది కదా ఇప్పుడు వస్తా చూద్దాం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా బాగుందమ్మా చిన్నప్పుడు నాదే ఇది పెద్దదైతే ఇది చిన్నదైతుందా ఇది చిన్నదైతే ఇది పెద్దదైతే అవునా మరి వేసుకుంటా ఇది కూడా చిన్నగా అయిపోతుందమ్మా సరిపోదు చాలా చిన్న డ్రెస్ చూడు చిన్న బేబీ డ్రెస్ ఇది చిన్న సరే సరే అది ఆని కాదు బెట్ట నీవే నాన్న టీ-షర్ట్ యాక్చువల్లీ ఇది ఇంకో బ్యాగ్ ఉండాలి బెట్ట అందులో చిన్న చిన్న డ్రెస్సెస్ ఉన్నాయి ఇదిగో ఇది నీదేనా చూడు ఏ నీదే బెట్ట బ్లూ టీ-షర్ట్ ఆనిది ఇది ఎంత బాగుంది నచ్చిందా కానీ వేసుకోలేదు ఇప్పుడు చిన్నప్పుడు ఇది నీది ఈ డ్రెస్ ఎప్పుడు తెలుసా చిన్నప్పుడు నీది చెప్పు
ఇదా కాదు బెట నీ కేక్స్ నీ ఫస్ట్ బర్త్డే అప్పుడు కేక్ స్మాష్ కేసా ఈ డ్రెస్ చూడు ఎంత బాగుంది ఇది హోలీకి హోలీ డ్రెస్ మొత్తం ఖరాబ్ చేసుకున్నావు వైట్ డ్రెస్ ఉండేదానికి మొత్తం హోలీ వేసేసావు హోలీ తీసేసా స్విమ్మింగ్ డ్రెస్ రా స్విమ్మింగ్ డ్రెస్ చిన్నప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ ఇక్కడ కూడా ఉంది స్విమ్మింగ్ డ్రెస్ ఇగో ఓ చిన్నప్పుడు స్విమ్మింగ్ వేసుకున్నావు అన్ని ఉన్నాయి నా దగ్గర అన్నీ ఉన్నాయా 2 ఉన్నాయి అవునమ్మా మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి 2 ఉన్నాయి నా దగ్గర ఇంకో డ్రెస్ అరే నీ చిన్నప్పుడు పార్ట్స్ ఎంత బాగుంది ఐ లవ్ యు పార్ట్స్ ఇగో బ్యాటరీ మ్యాచింగ్ ఉంది అవునమ్మా ఇలాంటి మళ్ళీ దొరుకుతలేవు 9 months ఎంత బాగుంది ఎంత బాగుంది కలర్స్ ఇంకో డ్రెస్ ఎంత బాగుందమ్మా ఇది నీకు డ్రెస్ ఎవరు ఇచ్చారు చెప్పు ఈ డ్రెస్ నీకు చిన్నప్పుడు ఈ డ్రెస్ ఒక నీకు గిఫ్ట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు గెస్ చేయి టైగర్ నీకు పెడతా అక్కడ పెడతా పులి టైగర్ తమ్ముని భయపెట్టి వస్తలే మొత్తం పట్టట్లే చిన్నగా అయిపోతుంది తమ్ముకి పెట్టారు సరిపోతుంది నీకు చిన్నగా అయిపోతుంది మరి భయపెట్టి టైగర్ భయపెట్టి అయ్యో మెల్లిగా ఇది ఆనిది నీ డ్రెస్ కావాలా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక క్యాప్ నీదే బిడ్డ సమ్మర్ క్యాప్ సరిపోతుందిరా వీడి ట్రై చేద్దాం వస్తుందా ఇట్లా పెడతా చిన్నప్పటి క్యాప్ ఈ క్యాప్ పెట్టాలా చిన్న క్యాప్ క్యూట్ బాబా క్యూట్ నాన్న చూపి గురని రౌడీ గాడు అబ్బాయిలు ఇలా ఉంటారా వీడిలా ఉంటారా ఎన్నాళ్ళే హింస ఎన్నాళ్ళే రక్తపాతం క్యాప్ ఇలా ఎక్కడ పెట్టేసావు అది నాది బిడ్డ అవన్నీ పెద్ద పెద్ద నావే ఇది నీ టీ షర్ట్ నానా ఇది ఇంకోటి చిన్నప్పుడు ఇగో నువ్వు ఇలా వేసుకున్నావు ఇప్పుడేమో ఏషాలు వేస్తుంది వేసుకోమంటే షార్ట్స్ వేసుకుంటలేదు ఇలాంటివి వేసుకుంటలేదు అని నాటకాలు ఆడుతుంది అలా కైండ్ ఆఫ్ ఏది ఫుల్ హ్యాండ్సా వింటర్ అయిపోయిందమ్మా ఇప్పుడు సమ్మర్ కదా ఇగో బీచ్ కి డ్రెస్సెస్ తీసుకోవాలి చిన్నప్పుడు అయ్యాక ఇగో చూడు ఇది కూడా వేసుకున్నాను చిన్నప్పుడు ఎంత బాగుంది ఇవన్నీ నావే యాక్చువల్లీ ఇవన్నీ సరిపోవట్లేవు సో అందుకని అన్ని ఇచ్చేయాల్సి వస్తుంది ఇది ఆనిగాడిది అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా ఇది బాగుంటది బేటా నా ఫేవరెట్ డ్రెస్ ఇది నీకు చూడు ఎంత బాగుంది చూడు వెనకాల స్టైల్ ఉంటుంది ఇట్లా ఇగో ఎంత బాగుంది చిన్నగా అయిపోతుందమ్మా సరిపోదు ఇప్పుడు నీకు బీచ్ లో చిన్న అయిపోతే అప్పుడు వేసుకుంటారు బీచ్ లోనా ఓకే అన్ని మంచి ఫోల్డ్ చేద్దాము ఫోల్డ్ చేసి మళ్ళీ ఇచ్చేసారు అన్ని నీట్ గా ఓకే ఇది ఆనిగాడి డ్రెస్ ఎంత బాగుంది ఇదిగో నీదే బెటా పింక్ చిన్నప్పుడు వేసుకున్నావు ఎంత బాగుంది ఇది నీదేరా ఇన్నారేనా 3 to 4 years
హలో అది నాది నాది దీంట్లోనా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. దీంట్లో పోయినావు పాటి అది నాది బిడ్డ అమ్మది అమ్మది అది తాగు అక్కడే ఉంది వాటర్ టైర్డ్ అయిపోయినావా ఏంట్రా దమ్ము వస్తున్నా సో వాటర్ తాగుతున్నావా ఇది నాది బిడ్డ అమ్మో ఇది నా ఫేవరెట్ టీ షర్ట్ ఏం చేస్తుర్రా ఏం చేస్తుర్రు బెట్ట మీరు అట్లా అవన్నీ తీసి పడేసి ఎట్లా సో నాట్స్ అన్ని తీసేసి డ్రెస్ బట్టలే అలా ఆడుకుంటున్నారు అనమాట నీ చిన్నప్పటిదిరా ఎంత బాగున్నాయి కదా నువ్వేం చేస్తున్నావు అది తీసేసి అట్లా పెట్టొద్దు మెడకు పెట్టుకోవద్దు క్లీనప్ చేయండి అన్ని బాక్సులలో వేసేయండి అని ప్లీజ్ క్లీనప్ అని క్లీనప్ చేయరా ఏం గట్టిగా ఉందిరా పెట్టక్కడ ఇంకో కవర్ తీసుకో అక్కడ ఇంకో బ్యాగ్ ఉంది ఇంకో బ్యాగ్ వేసి బట్టలు క్రీమ్ కలర్ ఉంది ఇప్పుడు బ్యాగ్ వేసేసి లేసేసి థ్యాంక్ యూ దాద్రి అవును ఏం క్లోజ్ అయిందిరా ఏం క్లోజ్ చేసావు అలా అడ్డు పెట్టి క్లోజ్ అయిందని చెప్తున్నావా ఏం క్లోజ్ అయింది అవునా సాక్స్లో అవసరం లేదు బిడ్డ సాక్స్లో పడేయడమే ఎస్ టీ షర్ట్స్ ఫోటోషూట్ కోసం అని ప్రెగ్నెన్సీలో కొనుక్కున్నా ఆల్రెడీ చెల్లమని ప్యాక్ చేసి పెట్టుకున్నాం అన్నిట్లలో మళ్ళీ తిరిగేసి చూసామనుకో అరే ఇది బాగుంది కదా అని చెప్పేసి అందులోంచి మళ్ళీ కొన్ని బట్టలు తీయాల్సి వస్తుంది Okay, come on, clean up, kiddos. ఇది ఉంటే నేను వేసుకుంటూ బేటా డ్రెస్ గుడ్ బిల్ కదా యా సో ఇంట్లో అవైతే ప్యాక్ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఇంకా ఏమున్నాయి అంటే టాయ్స్ ఉన్నాయి అనమాట పిల్లలవి టాయ్స్ చాలా ఉన్నాయి సో దాత్రప్పుడే తీసేద్దాం అనుకున్నాము బట్ ఆనిగాడు మళ్ళీ వాడు చిన్నోడు కదా సో మేబీ వాడికి యూజ్ అవుతాయిలే ఎందుకు అని చెప్పేసి ఆగాము సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 years కాబట్టి ఆ టాయ్స్ ఏం చేసుకోలేడు సో అవి రిటర్న్ ఇద్దామని ప్లాన్ చేస్తాం ఆల్మోస్ట్ అన్నీ తీసేసాము దొరికినాయా దా ఎస్సా కమ్ సో చాలా వరకు టాయ్స్ తీసేస్తున్నాం అన్ని ప్యాక్ చేసాము ఆ ప్యాక్ చేసిన దాంట్లో నుంచి కూడా వీళ్ళు ఆల్రెడీ కొన్ని తీసేసుకొని ఆడుకోవడం స్టార్ట్ చేశారు అదిగో చూడు ఇలా ఒక్కొక్కటి టాయ్ తీస్తూనే ఉన్నారు ఇందులోంచి ఏం చేస్తున్నావు బిడ్డ మళ్ళీ ఇందులోంచి ఏం తీయొద్దు ఓకే సో ఇవన్నమాట ఆల్రెడీ చాలా టాయ్స్ ఇందులో పెట్టారు
ఇదొక టాయ్. వద్దు నాన్న అన్నీ ఉండని. సో ఇవన్నీ సో కొన్ని అలా వీళ్ళకి ఇంకా పనికి రావు అనుకున్నవి ఏంటంటే చిన్నప్పుడు పట్టుకొని ఇలా వాక్ చేస్తారు కదా, అలాంటి టాయ్ అనమాట. సో వీళ్ళకి ఇప్పుడు పనికిరాదు కాబట్టి ఇది ఇచ్చేస్తున్నాము. అండ్ ఇంక ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళ నుంచి ఏమైనా తీసానంటే అది ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి బయటకు రాదనమాట. సో అందుకని మొత్తం అన్నీ ఓపెన్ చేయలేకపోతున్నాను. సింగర్ మీ ఏం సాంగ్ పాడతావురా? పాట పాడు. ఏం పాట పాడుతాను? కళ్యాణి వచ్చా వచ్చా అట్లా ఉంటుంది అనమాట. చెప్పానా ఇలా తీస్తారు, ఇలా ఆడుకున్నాం. నీకేం కావాలి? ఎవరెవరు ఎక్కువస్తున్నా? కార్ ఎక్కడుంది బేటా? ఇదా వాడికి ఇవ్వు నానా. ఇంకేం కావాలి బేటా? అయ్యో టోటల్ తీసుకో. టోటల్ ఎవరు పెట్టారు స్టిక్కరు? ఎవరు? నువ్వే పెట్టినవా? ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది బేటా. ప్రెస్ చేయి. చూడు. ఏ సో ఇదనమాట. సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో ఇగో మొత్తం చాక్ పీస్లతోటి ఇలా రాసుకుంటూ, అంటే కొన్ని డ్రాయింగ్స్ నేను కూడా వేసాను వాళ్ళకి చూపుతామని చెప్పేసి. సో ఇలా అనిలు ఏంటమ్మా అది ఎందుకు బెటా? అది ఎవరిచ్చారు నీకు గిఫ్ట్? అది ఎవరిచ్చారు? అంజీ ఇచ్చాడా? నీకు గుర్తుందా? వావ్ స్టిక్కరా? ఏదో కొత్త టాయ్స్ చూసినట్టే ఎగ్జైట్ అవుతున్నారు ఇంద్ర నాయన. వావ్ సో అదనమాట. ఒరే అవన్నీ ఇంకా ప్యాక్ చేసాం బేట మనం ఇవ్వడానికి, మీరు మళ్ళీ అన్నీ బయటకు తీస్తున్నారు. ఇన్ని రోజులు ఇంట్లో గరాజ్లో కింద బేస్మెంట్లో ఉంటే టచ్ కూడా చేయలేదు, ఇప్పుడేమో అన్నీ తీసి మళ్ళీ చూస్తున్నారు. పాప సుశీల 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 ఎవరు సుశీల చెప్పురా. చూస్తున్నా నువ్వెందుకు అన్నీ ఓపెన్ చేస్తున్నావు? ఒరే ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మొత్తం డబ్బా మొత్తం తీసుకెళ్తున్నావా? రాత్రి నో పెట్టామని ఇవ్వాలి. ఏంటి అది? ఏం టాయ్ అది? డైనోసరా? కాదా, అది డైనోసర్ అని డైనోరాస్ అంటది. డైనోసర్. గుడ్. నువ్వేం చేస్తున్నావు నాన్న? అంబని కార్ ఎక్కిస్తున్నావా? అమ్మని కార్ ఎక్కిస్తున్నావా? ఏ ఓ నీకు తెలుసు నాన్న ఎలా ఆడాలో. వావ్ బిడ్డ అది ప్రెస్ చేయి వెళ్ళిపోతుంది. ప్రెస్ చేయి నాన్న. సో ఇదనమాట. డబ్బా మొత్తం ఖాళీ చేస్తారు. మోస్ట్లీ ఫుల్ ఉండే కొన్ని కాస్త తీస్తూ అన్నీ వేస్తారు. ఇప్పుడు ఇవి కూడా చూపించారంటే ఇవి కూడా తీసేస్తారు. సో ఇదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి మళ్ళీ కార్లో పెట్టి అక్కడికి గుడ్విల్కి మేము గుడ్విల్ ఇస్తున్నాం అనమాట. సో ఈ జనరల్గా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేము, ఓన్లీ గుడ్విల్ అని ఉంటుంది. సో యూజ్ చేసిన బట్టలు కానీ అలాంటివన్నీ అంటే మరీ పాత అని కాదు, కొంచెం నార్మల్ ఉన్నవి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి, సెకండ్ టైం యూజ్ చేయొచ్చు అనుకున్నవి అక్కడ గుడ్విల్లో ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసి ఈవినింగ్ మా ఆయన ఆఫీస్ అయ్యాక ఆయన తీసుకొని వెళ్ళి గుడ్విల్లో డ్రాప్ చేసి వస్తాం అనమాట. ప్రెస్ చేసావా?
ఓకే అన్ని ప్యాక్ చేయండి. ప్యాకప్ నో నాన్న ప్యాకప్ చేయాలి. సో వీళ్ళు ఆపరనమాట. సో అవన్నీ ప్యాక్ చేసి ఈవినింగ్ అక్కడ ఇచ్చేసి వస్తాం. సో ఆ వీడియో ఇంకా చూస్తూ ఉండండి. ఎక్కడ ఇస్తున్న గుడ్ విల్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. సామాన్లకి బదులు వీళ్ళని పెట్టామన్నమాట. మిమ్మల్ని ప్యాకేజ్ పంపించేసేనా? ఇచ్చేసేనా గుడ్ విల్? ఇచ్చేస్తా. మీరు ఎందుకు బజ్జున్నారా? ట్రంక్ లో బజ్జున్నారా? మిమ్మల్ని ఇచ్చేస్తా. క్లోజ్ చేస్తున్నా. బాయ్ బాయ్. కాలు రాదులేదు. సో గుడ్ విల్ అని ఇక్కడ ఒక స్టోర్ ఉంటుందన్నమాట. సో యూజ్ చేసిన స్టఫ్ అవన్నీ ఇక్కడ ఇచ్చేయచ్చు. సో ఆల్రెడీ మన ముందు వేరే వాళ్ళు చేస్తున్నారు. సో ఇంట్లో స్టఫ్ ఏది ఇచ్చినా వాళ్ళు తీసేసుకొని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. గుడ్ విల్ డొనేషన్స్ ఓన్లీ అని రాసింది కానీ. సో ఇప్పుడు మన స్టఫ్ కూడా కార్లోంచి తీద్దాం. గుడ్ విల్ అని స్టఫ్ ఇచ్చేసేసాము. పిల్లల్ని మాత్రం తీసుకురాలేదు, వాళ్ళతో వస్తే కొంచెం లొల్లి ఉంటుందని చెప్పేసి. సో ఇదన్నమాట ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.